ఈరోజు ఒక లీగల్ అప్డేట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఆ న్యూస్ ఏంటిది అనేది మనం తెలుసుకునేందుకు వీడియోలో ప్రయత్నిద్దాం. మొదటగా బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే, నచ్చిన తీర్పులు రావాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి వాక్య. కోర్టుల్లో తమకు అనుకూలంగా తీర్పులు వచ్చేలా చూడాలంటూ హై ప్రొఫైల్ క్లయింటు ప్రభుత్వం నుంచి న్యాయవాదులపై ఒత్తిళ్లు వస్తున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నరసింహం గారు అభిప్రాయపడ్డారు. లాయర్లపై ఒత్తిడి తెస్తున్న హై ప్రొఫైల్ క్లయింట్లు ఈ ఒత్తిడి నుంచి న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జస్టిస్ పిఎస్ నరసింహ తెలంగాణలో లా అకాడమీ ఏర్పాటుకు సహకరిస్తామని వెల్లడి. సో ఇక టాపిక్లోకి వెళ్తే, కోర్టుల్లో తమకు అనుకూలంగా తీర్పులు వచ్చేలా చూడాలంటూ హై ప్రొఫైల్ క్లయింట్లు ప్రభుత్వం నుంచి న్యాయవాదులపై ఒత్తిళ్లు వస్తున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నరసింహం గారు అభిప్రాయపడ్డారు. ఈ ఒత్తిళ్లను తట్టుకొని న్యాయ వ్యవస్థ స్వతంత్రను వృత్తిపరమైన స్వతంత్రను న్యాయవాదులు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హై ప్రొఫైల్ క్లయింట్లు డిమాండ్లు కోరికలు బాగా పెరిగిపోయాయని, వారు తాము కోరుకున్న విధంగానే జరగాలని పట్టుబడుతున్నారని తెలిపారు. తాము కోరుకున్న విధంగా చేయాలంటూ న్యాయవాదులపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం కూడా అతిపెద్ద క్లయింట్ అని గుర్తు చేశారు. ఈ ఒత్తిడిని తట్టుకొని తాను ఇంతవరకు మాత్రమే చేయగలమని చెప్పే ధైర్యం లాయర్లకు లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితిని న్యాయవాది ఒంటరిగా ఎదుర్కొనలేడని, బార్ అసోసియేషన్స్ కౌన్సిల్ అండగా ఉండాలని వారు పేర్కొన్నారు. సో ఓవరాల్గా ఈ ఎంటైర్ ఒక న్యూస్ ఆర్టికల్లో మనకి అప్డేట్గా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, హై ప్రొఫైల్ క్లయింట్లు కోరికలు డిమాండ్లు బాగా పెరిగిపోయాయని, వారు కోరుకున్న విధంగానే జరగాలని తీవ్రంగా పట్టుబడుతున్నారని, తీవ్రంగా న్యాయవాదులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇది నిజంగా ఇలా వ్యాఖ్యానించడం వల్ల ఖచ్చితంగా ఇది ఒకసారి ట్రెండింగ్లోకి వస్తుంది ఈ టాపిక్. ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ అనేది బహుశా రాబోయే రోజుల్లో ఉంటుందని అనుకోవాలి. సో ఎప్పుడైనా కానీ న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా సాక్ష్యాలు మరియు నిజాల మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఇలాంటి ఒత్తిళ్ళకి ఎప్పుడు కూడా ఆ వ్యవస్థ తలొగ్గకుండా ముందుకు వెళ్తేనే దేశం అత్యున్నత స్థాయికి వెళ్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి చూడాలి ఇటువంటి న్యూస్ రావడంతో వ్యవస్థ మరి ఏ విధంగా ముందుకు పోతుందన్నది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి లీగల్ అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.